చంద్రపురం అనే శాంతమైన గ్రామం అరణ్యాలు పొలాల మధ్య నడుము ఉండేది. ఆ గ్రామం చివర నది ఒడ్డున శతాబ్దాల పురాతన వటవృక్షముండేది. గ్రామస్థులు దానిని శాపగ్రస్తంగా నమ్మేవారు. సాయంత్రం తర్వాత దానికి దగ్గరగా వెళ్లాలంటే ధైర్యవంతుడైనా వెళ్లడు. చాలా కాలం క్రితం మంత్రవాదం చేశావని ఆరోపణలతో మీరా అనే మహిళను ఆ చెట్టుకు కట్టేసి కడగళ్ల వానలో ఆమెను మరణించనిచ్చారు. చివరి ఊపిరి తీసుకునే ముందు ఆమె ఒక శాపాన్ని పలికింది. నా శాంతిని భంగపరిచినవాడు ఇక్కడి నుంచి ఎప్పటికీ బయటపడడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ చెట్టు మరింత మందంగా పెరిగింది. దాని వేర్లు భూమికి నాడుల్లా చుట్టుకున్నాయి. సంధ్యా సమయాల్లో అలౌకిక గుళ్ళు వినిపించేవి. చెట్టును కోయాలనుకునేవారు అనారోగ్యంతో బాధపడేవారు లేక కనిపించకుండా పోతూ ఉండేవారు. ఒక వేసవికాలంలో కొంతమంది బయటివారు డాక్యుమెంటరీ కోసం ఊరికి వచ్చారు. రవి అనే ధైర్యవంతుడు ఫిల్మ్ మేకర్ ఈ కథను చిత్రీకరించాలని నిర్ణయించాడు. గ్రామస్థుల హెచ్చరికలను విస్మరించి రాత్రి ఆ వటవృక్షం చుట్టూ కెమెరాలు, లైట్లు అమర్చాడు. అర్ధరాత్రి స్ట్రైక్ అయ్యే సమయానికి లైట్లు కరిగిపోయాయి. చెట్ల మధ్య నుండి ఒక మహిళ నవ్వు గర్జించిందో మాదిరిగా వినిపించింది. కెమెరాలు స్వయంగా ఆఫయ్యాయి. జీపు స్టార్ట్ కాకపోవడంతో వారు ఊరి నుండి వెళ్లలేకపోయారు. ఒక్కొక్కరిగా వారు అదృశ్యమయ్యారు. అరుణోదయానికి ఆ చెట్టు కింద కూర్చున్న రవి ఒక్కరే కనిపించాడు. అతడి కళ్ళు ఖాళీగా. అతను ముతకగా అన్నాడు, ఆమె ఇంకా ఇక్కడే ఉంది. చూస్తోంది. ఆ రోజు తర్వాత ఆ వటవృక్షానికి ఎవరు దగ్గర కాకపోయారు.